అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ కన్సల్టెంట్. మంగళగిరి అసెంబ్లీలో ఈసారి లోకేష్ గెలుస్తుండా లేదా అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. అక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. మురుగుడు లావణ్య అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ మాజీ అభ్యర్థి చిరంజీవికి కానీ లేకపోతే ఆర్కేకి కానీ తర్వాత వీళ్ళకి టికెట్ ఇవ్వకుండా అక్కడ వైసీపీ ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. ఒక మహిళా అభ్యర్థికి టికెట్ ఇచ్చి మహిళ చేతిలో నారా లోకేష్ని ఓడించాము అనే ఒక చరిత్రని క్రియేట్ చేయడానికి, ఆ మెసేజ్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అక్కడ మా అభ్యర్థి ఆర్కే అభ్యర్థిని పెట్టలేదు. అట్లాగే చిరంజీవిని కూడా అక్కడ అభ్యర్థి పెట్టకుండా మరుగుడు లావణ్యకు అక్కడ టికెట్ ఇచ్చింది వైసీపీ. అయితే గతంలో లోకేష్ అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలనే విషయం మనకు తెలిసిందే. అయినా కూడా నిరుత్సాహపడకుండా ఈసారి మళ్ళీ అదే మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఎంచుకోకపోయినా గడిచిన చాలా ఏళ్ళ నుంచి ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో యువగలం పాదయాత్ర అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పటికి కూడా మంగళగిరి అనేది నా అడ్డా, మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నాను ముందు నుంచే క్లారిటీతో ఉండడం వల్ల వారానికి 2 సార్లు మంగళగిరి అనే నియోజకవర్గానికి సమయం కేటాయించడము, కొంచెం సమయం దొరికినా కూడా మంగళగిరికి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకం అవ్వడము, తర్వాత నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిని కూడా మంగళగిరిలో ప్రచారానికి దింపడము. అంటే లోకేష్ అందుబాటులో లేకపోయినా కూడా ఈ నారా ఫ్యామిలీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ వీధి కలియ తిరుగుతూ అక్కడ మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టి లోకేష్కి వెన్నుదన్నుగా నిలిచాయి. ఈసారి అంటే గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం నారా లోకేష్లో టాకింగ్ పవర్ కొంచెం పెరిగింది అనుకోవచ్చు. యోగలం పాదయాత్రతోని ఆయన లోపల కొన్ని నాయకత్వ లక్షణాలు డెవలప్ అయినని చెప్పేసి మనం భావించవచ్చు. గతంలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గతంతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఆయన మాట్లాడే విధానంతో పోలిస్తే గతంతో కన్నా ఇప్పుడు ఇంప్రూవ్ అయినట్టు అక్కడ స్థానిక ప్రజలు నమ్ముతున్నారు, అట్లాగే రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. సో మొత్తానికైతే అక్కడ ఓటు బ్యాంకు కూడా అంటే చీలిపోలేదు. ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉండడము, అక్కడ బీసీ ఓట్లు బాగానే ఉన్నప్పటికీ అక్కడ కాపులు ప్లస్ కమ్మలు తర్వాత అదర్ క్యాస్ట్లు కూడా దాదాపు లోకేష్ వెనకనే పోలరైజ్ అన్నట్టు తెలుస్తుంది. ఈసారి లోకేష్ మంగళగిరి స్థానం నుంచి ఎమ్మెల్యే గెలబోతున్నట్టు మనకున్న రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది.